ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా పుష్ప పార్ట్ 2 ద రూల్ రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 11 రోజులు కంప్లీట్ అయింది. ఈ 11 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే అంటే ముందుగా మొదటి వారంలోనే ఈ సినిమా 1000 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి ఫాస్టెస్ట్ 1000 కోట్ల సినిమాగా నిలబడితే ఇక ఇప్పుడు నిన్న ఆదివారంతో 11 రోజుల గ్రాస్ కలెక్షన్స్లో టోటల్గా 1301 కోటితో ఇంతవరకు మనకు 1000 కోట్ల సినిమాలు 7 ఉండేది. ఇది 8వ సినిమా పుష్ప 2. ఇప్పుడు అన్ని సినిమాల రికార్డ్స్ను బ్రేక్ చేసుకుంటూ వెళ్ళింది. ముందుగా 950 కోట్లు వచ్చిన యానిమల్ని క్రాస్ చేసింది. ఆ తర్వాత 1050 కోట్లతో ఉన్న పఠాన్ సినిమాని క్రాస్ చేసింది. ఆ తర్వాత 1060 కోట్లతో ఉన్న మన కల్కి సినిమాని క్రాస్ చేసింది. ఆ తర్వాత మనకు వచ్చేసి జవాన్ సినిమాని 1150 కోట్లతో ఉన్న జవాన్ని క్రాస్ చేసింది. ఆ తర్వాత 1233 కోట్లతో ఉన్న KGF 2ని క్రాస్ చేసింది. ఆ తర్వాత 1290 కోట్లతో ఉన్న RRRని క్రాస్ చేసింది. సో ఈ 1300 కోట్లతో ఇప్పుడు టాప్ 3లో ఉంది. ఇండియన్ సినిమాల్లో 1000 కోట్లు వచ్చిన సినిమాలు 8 అయితే ఇప్పుడు టాప్ 3లో ఉంది. RRRని KGFని బీట్ చేసేసి. ఇక టాప్ 2లో 1800 కోట్లతో బాహుబలి పార్ట్ 2 ఉంది. టాప్ 1లో అమెరికన్ దంగల్ సినిమా 2000 కోట్లతో ఉంది. ఇక ఈ 2 రికార్డ్సే మిగిలి ఉన్నాయి. మరి 1300 కోట్లు వచ్చింది. ఇంకా 700 కోట్లు వస్తే నెంబర్ 1 ప్లేస్కి వెళ్తుంది, లేదా మరో 500 కోట్లు వస్తే నెంబర్ 2 ప్లేస్కి వెళ్తుంది. మరి అది కొద్ది కష్టమే అనిపిస్తుంది. నాకు తెలిసి ఒక 1500 కోట్లతో రన్ కంప్లీట్ అవుతుంది. మరి ఏమైనా అద్భుతాలు జరిగి టాప్ 1కి వెళ్ళొచ్చేమో చూడాలి. అది మన మొత్తానికి పుష్ప 2 11 రోజుల్లో ఫాస్టెస్ట్. ఇది 1300 కోట్లు. ఆ సినిమాలకు టోటల్ రన్లో వచ్చిన కలెక్షన్స్ అంటే ఒక నెల రోజుల తర్వాత వచ్చిన కలెక్షన్స్ అవి. ఇది 11 రోజుల్లోనే ఇంత కలెక్షన్స్. సో చెప్పలేము, 2000 కోట్లు అనేది కూడా కొట్టొచ్చేమో చెప్పలేము. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా తెలంగాణలో చూసుకుంటే ఈ సినిమా 174 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది 11 రోజుల్లో. ఇక రాయలసీమ నుంచి 56 కోట్లు రాయలసీమలో. ఇక ఉత్తరాంధ్ర నుంచి 43 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 23 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 18 కోట్లు, గుంటూరు నుంచి 28 కోట్లు, కృష్ణా నుంచి 23 కోట్లు, నెల్లూరు నుంచి 14 కోట్లు. అలా తెలుగు రాష్ట్రాల్లోనే 11 రోజుల్లో పుష్ప 2 సినిమా 282 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 91 కోట్లు, తమిళనాడు నుంచి 59 కోట్లు, కేరళ నుంచి 14 కోట్లు, హిందీ నుంచి ఇక 532 కోట్లు. అంటే హిందీలో 500 కోట్లు నెట్ వచ్చిన సినిమా ఒకే ఒకటి బాహుబలి 2 మన డబ్బింగ్ సినిమాల్లో. ఇది 2వ 500 కోట్ల నెట్ సినిమా. అది 11 రోజుల్లోనే. ఇది మరపురాని రికార్డ్ ఇది. ఇక ఓవర్సీస్లో అంటే ఇక హిందీలో కూడా 500 కోట్లు వచ్చిన సినిమాలు 1-2 ఉన్నాయి. ఒకటి షారుఖ్ ఖాన్ జవాను, ఇంకొకటి రీసెంట్గా వచ్చిన స్త్రీ. సో మొత్తం 3. ఇది 4వ సినిమా పుష్ప 2. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాలో చూసుకుంటే ఈ సినిమా 200 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లో పుష్ప 2 సినిమా 1301 కోటి గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 87 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 100 కోట్లకు కొంటే 87 కోట్లు వెనక్కి వచ్చాయి 11 రోజుల్లో. మరో 13 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది తెలంగాణ వరకు. 13 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి అంటే మరో 25 నుంచి 26 కోట్లు గ్రాస్ రావాలి తెలంగాణలో. సో ఈ 2వ వారం ఎండ్ కల్లా వచ్చేస్తాయి. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 30 కోట్లకు కొంటే ఇక్కడ 29 కోట్ల షేర్ వచ్చింది. ఇంకొక కోటి షేర్ రావాలి అంటే మరో 2 కోట్ల గ్రాస్ రావాలి. ఈ వారంలో వచ్చేస్తాయి. సో రాయలసీమ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 23 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి మనకు 21.5 కోట్లు వచ్చేసాయి. మరో 1.5 షేర్ రావాలి ఉత్తరాంధ్రలో అంటే 3 కోట్ల గ్రాస్ రావాలి. ఈ 2వ వారం ఎండ్ కల్లా వచ్చేస్తాయి, బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 14.5 కోట్లకు ఉంటే ఇక్కడ 11.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే మరో 3 కోట్ల షేర్ రావాలి అంటే మరో 6 కోట్ల గ్రాస్ రావాలి. ఇంకో వారం పట్టొచ్చు ఈస్టులో. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 11 కోట్లకు కొంటే ఇక్కడ 9 కోట్ల షేర్ వచ్చింది. మరో 2 కోట్ల షేర్ రావాలి అంటే మరో 4 కోట్లు గ్రాస్ రావాలి. ఇక్కడ ఒక వారం పట్టొచ్చు. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 15 కోట్లకు కొంటే ఇక్కడ 14 కోట్ల షేర్ వచ్చింది. అంటే మరో 1 కోటి షేర్ రావాలి అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి. ఈ వారంలో వచ్చేస్తాయి. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 12.5 కోట్లకు కొంటే ఇక్కడ 11.5 కోట్ల షేర్ వచ్చేసింది. మరో 1 కోటి షేర్ రావాలి
అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి. ఈ వారంలో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్లకు కొంటే ఇక్కడ 7 కోట్లు వచ్చేసే బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇక ఈరోజు సోమవారం నుంచి వచ్చేవన్నీ లాభాలే నెల్లూరు, ఒంగోలులో డిస్ట్రిబ్యూటర్లకి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 213 కోట్లకు కొంటే 190 కోట్లు వచ్చేసాయి. మరో 23 కోట్ల షేర్ రావాలి తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వడానికి. అంటే 46 కోట్లు గ్రాస్ రావాలి. ఒక వారంలో ఇది బ్రేక్ ఈవెన్ అయిపోతుంది ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల వరకు. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 32 కోట్లకు కొంటే ఇక్కడ 45 కోట్ల షేర్ వచ్చింది. అంటే 13 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది కర్ణాటకలో. ఇక తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు 52 కోట్లకు కొంటే ఇక్కడ 30 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 22 కోట్ల షేర్ రావాలి మనకు తమిళనాడులో. అంటే 44 కోట్ల గ్రాస్ రావాలి. కష్టమే, ఇక్కడ నష్టాలు తప్పవు తమిళనాడులో. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 20 కోట్లకు కొంటే ఇక్కడ 7 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఇంకా 13 కోట్లు రావాలి. సో అది కష్టమే. నాకు తెలిసి 13 కోట్లు నష్టపోతారు కేరళ డిస్ట్రిబ్యూటర్లు. సో తమిళనాడు, కేరళలో నష్టాలు మిగులుస్తుంది డిస్ట్రిబ్యూటర్లకి పుష్ప 2 సినిమా. ఇక హిందీ డిస్ట్రిబ్యూటర్లు 200 కోట్లకు కొంటే ఈ 11 రోజుల్లో 266 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చింది. అంటే 66 కోట్ల లాభాలతో సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది హిందీ వరకు. అంటే కర్ణాటకలో సూపర్ హిట్, హిందీలో సూపర్ డూపర్ హిట్, తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అవుతుంది. తమిళనాడులో కష్టము, కేరళ చాలా కష్టము. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు ఈ సినిమాని 100 కోట్లకు ఉంటే డిస్ట్రిబ్యూటర్లు 100 కోట్లు వెనక్కి వచ్చేసాయి 11 రోజుల్లో. ఈరోజు సోమవారం నుంచి వచ్చేవన్నీ లాభాలే ఓవర్సీస్ అమెరికా వరకు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 617 కోట్లకు కొంటే 11 రోజుల్లో 639 కోట్ల షేర్ వచ్చింది ఓవరాల్గా. అంటే 22 కోట్లు 22 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది ఓవరాల్గా. ఇంత పెద్ద టార్గెట్ 617 కోట్లకి సినిమాని అమ్మితే డిస్ట్రిబ్యూటర్లకి అవి మొత్తం వచ్చేసే ఓవరాల్గా. అవి వచ్చి మరో 22 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈరోజు సోమవారం నుంచి చూసుకుంటే ఇక వచ్చేవన్నీ లాభాలే ఓవరాల్గా. ఏరియా వైజ్ చూసుకుంటే కొన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ అవ్వలేదు, కొన్ని ఏరియాల్లో నష్టాలు తప్పవు. బట్ సినిమా కమర్షియల్ సక్సెస్ అనేది ఓవరాల్గా చూస్తారు. ఓవరాల్గా చూసుకుంటే సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయింది, అంత పెద్ద టార్గెట్ని కొట్టేసింది. 11 రోజుల్లోనే పెట్టిన డిస్ట్రిబ్యూటర్లకి వాళ్ళ డబ్బు వెనక్కి వచ్చి లాభాలు వచ్చాయి. హైయెస్ట్ గ్రాస్ అయింది 1300 కోట్లతో. టాప్ 3లో ఉంది ఇప్పుడు సినిమా. ఇంకా టాప్ 2, టాప్ 1 కొడుతుందా లేదా అనేది చూడాలి. అది మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ అయిన మొదటి 11 రోజుల్లో 1301 కోటి గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 639 కోట్లు. సినిమా బడ్జెట్ 500 కోట్లయితే డిస్ట్రిబ్యూటర్లకి 617 కోట్లకు అమ్మారు. 22 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఓకే, బాయ్.